ఐబీఎంలో వర్క్ చేస్తున్నప్పుడు నాకు ఈ స్క్రోలింగ్ కనిపించింది. హుహుహు. సో బాలు గారు మెయిన్ టార్గెట్ అంతా మనకేంటంటే సింగర్‌గా బాలు గారు ఎదురకుండా ఒక్క పాట. యాహ్! ఆయన నుంచి ఒక్క ప్రశంస ఇఫ్ పాసిబుల్. అది అతి. బట్ అట్‌లీస్ట్ ఆయన ఎదురకుండా మనం ఆయన్ని చూడాలి. ఆయన ఎదురకుండా పాడాలి. యాహ్! సో ఇది మాత్రమే నా మైండ్‌లో ఉంది. ఆయన కోసమే వెళ్ళాను. నా కెరియర్ కూడా కాదు. యాక్చువల్లీ ఫోకస్ అంతా అదే అప్పట్లో. సో ఆయన ఎదురకుండా వెళ్ళి పాడిన తర్వాత గాట్ సెలెక్టెడ్. జాబ్‌ని నేను రిజైన్ చేశాను. ఆన్ సైట్ ఆపర్చునిటీ వచ్చిన టైం యాక్చువల్‌గా అది. హ్మ్. వీసా డాక్యుమెంట్స్ ప్రిపేర్ అవుతున్నాయి. బట్ అది అవన్నీ నాకు కనిపించలేదు. బాలు గారు ఏంటి మాత్రమే. ఆన్ సైట్ జాబ్ యూకే. వదిలిపెట్టేసుకొని ఐ మీరు వాస్ అయితే అబౌట్ టు గో టు యూకే. ఆ! నన్నే సెలెక్ట్ చేశారు. వెళ్ళాలి అని అంతా ప్రిపేర్ అవుతున్న టైంలో దీంట్లో ఈటీవీ స్క్రోలింగ్ రావడం, వెళ్ళి పార్టిసిపేట్ చేయడం, సెలెక్ట్ అవ్వడం. అట్‌లీస్ట్ ఫస్ట్ రౌండ్ ఆయన ఎదురకుండా పాడి ఆహ్, అక్కడి దాకా పాడితే చాలనుకున్నాను. దాని తర్వాత ఆన్ సెట్ వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. కానీ పాడాక మరి ఆయన మ్యాజిక్ కదా! హ్మ్. ఆయన మామూలు మ్యాజిక్ చేస్తారా ఆయన? పాడిన తర్వాత సెలెక్ట్ అయ్యాను.